హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సాయంకాల సమయమందు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, దేవుడు చెప్తున్నాడు, దేని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలో మనము ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవునికి తెలియచేసినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని చేయగలడండి. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే జక్కాయ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. తను వడ్డీకి వ్యాపారం అనమాట. సో దేవుడు అతన్ని దర్శించే రోజు ఒక రోజు వచ్చిందండి. హల్లెలూయా. అతడు హృదయంలో దేవుని ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. పాపం చేసినా కానీ దేవుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమే అతన్ని పరిశుద్ధంగా మార్చడానికి కారణమైంది. మనం కూడా లోకపరమైన వాటిని ప్రేమించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ప్రేమించినట్లయితే దేవుడు కూడా మనల్ని పరిశుద్ధులుగా మార్చగల శక్తిమంతుడు. ఎలా అంటే మన జీవితంలో మనం ఎన్నో పాపములు చేసి ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు వెళ్ళి ప్రతి పాపములను ఒప్పుకొని మనం విడిచిపెడతామో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు